వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. మనం ఈరోజు పూర్ణ మార్కెట్లోని శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి టెంపుల్ వద్ద ఉన్నాము. ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం కావడంతో భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ఈ అమ్మవారు ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా పసుపు కుంకుమలతో మహిళలంతా పూజలు విధిగా నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఆలయ పెద్దలు వాళ్ళకి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. ఇక్కడ ఇంకా ఆలయంలో ఏమేమి విశేషాలు ఉన్నాయో చూద్దాం రండి. దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారితో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీర ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. అట్లాగే రావి చెట్టు ఉంది, అశ్వత్థ వృక్షం అని రాసి పెట్టారు. అక్కడ ప్రదక్షిణ మంత్రాన్ని కూడా రాయడం ఒక విశేషం. ఆ మంత్రం జపిస్తూ ఆ రావి చెట్టుకి పూజ చేయాలని అక్కడ రాసి పెట్టారు. మనకి పెద్ద విగ్రహంగా దుర్గాలమ్మవారు మనకి దర్శనం ఇస్తే మెయిన్ ఆలయంలో, ఈ పక్కన చూసుకున్నట్టయితే చిన్న అమ్మవారిగా ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు. ఆవిడే దుర్గాలమ్మ కూడా, ఈవిడ కూడా దుర్గాదేవి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవాళ శ్రావణ శుక్రవారం కావడంతో భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. వారి మొక్కులు తీర్చుకోవడానికి అందులో మొదటి శుక్రవారం శ్రావణ మాసం కావడంతో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. జనం కూడా విపరీతంగా వచ్చారు. మనతో పాటు పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి అమ్మవారి ఆలయ విశిష్టత, అమ్మవారి గురించి విశేషాలు తెలుసుకుందాం. గురువుగారు చెప్పండి. పూజారి గారు, ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి, ఏంటి? 5వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు అమ్మవారికి శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరపబడుతున్నది. ఈరోజు అమ్మవారికి నాగపంచమి కావున శుక్రవారం పడడంతో చాలా విశేషముగా భక్తులు దేవాలయములకు పోటెత్తుతూ ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించుకుంటున్నారు. అలాగే అమ్మవారికి ఈ 4 శుక్రవారములకి కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి అత్యంత వైభవంగా సహస్రనామార్చనలు జరపబడుతున్నవి. ఆఖరి రోజు 30వ తారీఖున వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి పసుపు కుంకుమ గాజులు ప్రసాదముగా తీసుకొని ఇంటికి వెళ్ళి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనసారా ఆశీర్వదిస్తున్నాము. థ్యాంక్ యూ. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం, విశాఖపట్నం పూర్ణ మార్కెట్. శ్రీ దుర్గాలమ్మ దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క అష్టోత్తరం పూజలు దర్శనములు చేసుకుని అమ్మవారి యొక్క కృపాకటాక్ష పొందుతారని, అలాగే ప్రతి వారం కూడా వచ్చి భక్తులు అమ్మవారికి విశేషమైన పూజలు చేసుకుంటారు. రాహుకాల సమయంలో వచ్చి అమ్మవారి దీపారాధన చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని వారు ఒక మనోభీష్టాలు అంటే వారు ఒక కోరికల మీద అమ్మవారికి వచ్చి దీపారాధన చేసుకుని తదుపరి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి భక్తులు దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా శ్రావణ మాసం మొదటి వారం కనుక వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కృపాకటాక్ష పొందుతారని కోరుచున్నాం. అమ్మవారు ఇక్కడ కొలువై ఎన్ని సంవత్సరాలు? సుమారు 300 సంవత్సరముల పైనే అయి ఉండవచ్చును. కావున భక్తులందరూ కూడా దేవతా ధర్మాదాయ శాఖ తీసుకుని 1995లో దేవతా ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకున్నది దేవాలయము. ఈ సందర్భంగా దినదిన ప్రవర్తమానంగా దేవాలయం అభివృద్ధి చెందుతున్నది. ఆ భక్తులకు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని
అమ్మవారికి ఏది కావాలనుకుంటే, భక్తులకు ఏది కావాలంటే అమ్మవారికి అది సమర్పిస్తుంది. విశేషమైన పూజలు చేసుకుంటారు. మొదటి వారం అధికంగా జనంలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అమ్మవారు స్వయంభూగా వెలిసారా లేకపోతే ప్రతిష్ఠించారు? అమ్మవారు స్వయంభూముగానే వెలిసారండి. అది పురాతనమైన విగ్రహం అమ్మవారికి లోపల గర్భంలో ఉంది. ఆ విగ్రహం ఉగ్రరూపంగా ఉండబట్టి ఈ పైన శాంతమూర్తిని అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగినది. థ్యాంక్ యూ. దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ఈవో గారైన శేఖర్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. సార్ నమస్తే అండి శేఖర్ బాబు గారు. ఇప్పుడు శ్రావణ మాసం ఎక్కువగా ఉంది, మరి ఆలయ అభివృద్ధికి అలాగే మీరు ఏమేమి ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం? శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు అనేక మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి భక్తులు ఎటువంటి అసౌకర్యం పొందకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. తర్వాత ప్రసాదము, ఫ్రీ ప్రసాదము, మజ్జిగ మొదలైనవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానం కూడా ఉంది ప్రతి ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మా యొక్క ఏర్పాట్లని వినియోగించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అంటే ఆలయ అభివృద్ధికి ఇంకా ఏమేం కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఆలయ అభివృద్ధికి అంటే ఇక్కడ ప్లేసు చాలా తక్కువగా ఉంది. పూర్ణ మార్కెట్ ఏరియాలో ఉండడం వల్ల చుట్టుపక్కల షాపులన్నీ కవర్ అయిపోయి టెంపుల్ ఒకటే ఒక 800 గజాల్లో ఉండడం వల్ల మాకు అభివృద్ధి పనులకి అయితే మాత్రం పెద్దగా స్కోప్ అది లేదు. కానీ ఉన్నంతలోగా అమ్మవారిని దర్శించడానికి వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా అన్నదానం కావలసిన భోజన టేబుళ్ళు ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భక్తులు దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా ఉన్న ప్రదేశంలో క్యూ లైన్లు, లైటింగు మొదలైనవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారికి ప్రత్యేక మహోత్సవాలు అంటే బ్రహ్మోత్సవాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, వాటికి ఏర్పాట్లు ఎలా ఉంటాయి? అమ్మవారికి ముఖ్యంగా దసరా మహోత్సవాలు, శివరాత్రి సందర్భంగా అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది. ఇది సంవత్సరం మొత్తం మీద జరిగేటటువంటి పెద్ద జాతర మహోత్సవం. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక భక్తులు వస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్, తర్వాత చలువు పందిళ్ళు ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తాము. వచ్చిన భక్తులకి, క్యూ లైన్లో ఉన్న భక్తులకి ఉచిత మంచినీటి సరఫరా, ఉచిత మజ్జిగ సరఫరా, ఉచిత ఫ్రీ ప్రసాదం అన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దసరా ఇంకా 2 నెలల్లో రాబోతుంది. ఇప్పటి నుంచి ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? దసరాకి 1 నెల ముందు నుంచి కూడా మేము మొత్తం బోర్డుతో మీటింగ్ పెట్టి హైర్ అఫీషియల్స్తో సమావేశం ఏర్పాటు చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా అనేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు కామన్గా అందరూ ఏర్పాటు చేసినట్లే క్యూ లైన్స్, లైటింగు, మంచినీటి సరఫరా, ఉచిత ప్రసాదం, ఉచిత మజ్జిగ సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే చంటి పిల్లలు ఎవరైనా క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రత్యేకించి ఏమైనా బిస్కెట్లు అలాంటివి ఏమైనా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వయోవృద్ధులకి ప్రత్యేక దర్శనం, ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యేక సందర్భాల్లో అంటే శుక్రవారాలు, పండుగలు అలాంటి టైంలో భక్తులు ఎంతమంది రావచ్చు రోజుకి? ఒక ప్రత్యేక సందర్భాల్లో 10,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ భక్తులకు ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయడం సనఃపరుషదరిదుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచినీం కర్మఫలేషు పుష్పాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసో నమః
దేవీం వాచమజినంత దేవాస్తాం విశ్వరూప పశవో వదంతే సానో మంజ్రేషు మూర్జందుహాన దేనుర్వా ఉపతిష్టతైతు కాళరాత్రిం బ్రహ్మస్తు తాం వైష్ణవీం స్కందమాతరం సరస్వతీమదితం దక్షదుహితరం భావనాం శివాం మహాలక్ష్మై చ విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ నమో విరాట్ స్వరూపిణ్యే నమః శ్రీ బ్రహ్మమూర్తయే యదజ్ఞానాత్ జగతిపతిరజ్ఞః సత్పస్రఘాదివాత్ యజ్ఞానాలయమాప్నోతి సమస్తం పరమేశ్వరీం సమస్తతత్పదలక్ష్యార్థం చిదేకరస్వరూపిణీం అఖండానందరూపాంతం వేద తాత్పర్యభూమికాం నానామంత్రాత్మికాయైతే కరుణాయై నమో నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం కావడంతో ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు గణేష్ గారు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే అమ్మవారి గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? విశాఖపట్నంకి దుర్గా అమ్మవారు పూర్ణ మార్కెట్లో నిజంగా అంటే విశాఖపట్నంకి ఒక పేరు ప్రతిష్టలు కానీ అలానే ముఖ్యంగా మహిళలకు వారికి కోరిన కోరికలు తీర్చడం కానీ వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించడంలో కానీ అలాగే పసుపు కుంకుమలు చల్లగా చూడడంలో కానీ ఈ అమ్మవారికి ఉండే ప్రతిష్ట ఇంకా మరే అమ్మవారికి లేదు. అటు బురదపేట కనకమాలశ అమ్మవారు, ఇటు పూర్ణ మార్కెట్లో దుర్గాల అమ్మవారు. మన విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి ఎంత ప్రతిష్ట ఉందో అంత ప్రతిష్ట ఉందన్నమాట. ప్రతి శుక్రవారము కూడా నాకు దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటారు ఈ అమ్మవారు. వచ్చి నేను ఏమో దర్శనం చేసుకుంటూ ఉంటాను మా నాయకులతో, కనకారెడ్డి గారి అధ్యక్షులు, రామరాజు అందరితో కూడా. అందులో ఈ శుక్రవారం రావడం నిజంగా అదృష్టంగా ఉంది. ఎందుకంటే శ్రావణ మాస శుక్రవారం, మొదటి శుక్రవారం. అలంకరణ కూడా చాలా బాగా ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంకా ఇంట్రెస్ట్ పెట్టాలి, ఈ ఆలయ అభివృద్ధి చెందించాలి. ఎందుకంటే ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది, కానీ అంత సదుపాయాలు మాత్రం కల్పన లేదు. సో ఇంకా చక్కగా సదుపాయం కల్పించి అమ్మవారిని మరింత అందంగా తీర్చిదిద్ది అనకాపల్లి నూకాంబిక అమ్మవారు ఏ రకంగా అయితే మనం చూస్తూ ఉన్నామో ఆ అలంకరణలో కానీ ఆ వైభోగం కానీ ఆ యొక్క అమ్మవారిని చూసిన వెంటనే కలిగే ఆనందంలో కానీ ఇవన్నీ కూడా మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి, చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు భక్తులతో పాటు అలాగే స్వామి మాల వేసుకున్నారు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి ఈ అన్నప్రసాదాలని స్వీకరిస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఈ ఆలయంలో మెడికవర్ వారు వారి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. మరి ఆ విశేషాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఇక్కడ ఉచితంగా వచ్చాము. భక్తులందరికీ కూడా ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, క్యాన్సర్ టెస్టులు కూడా మనం ఉచితంగా చేస్తున్నాం. అది కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకి మెడిసిన్ కూడా ఫ్రీగా అందుబాటులో ఇస్తున్నాం. అదే కాకుండా మన మెడికవర్ హాస్పిటల్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఎలాంటి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు? మన అన్ని చోట్ల కూడా మనం మెడికల్ క్యాంప్స్ పెడుతూ ఉంటామండి. కార్పొరేట్ దగ్గర కానీ అన్ని చోట్ల కూడా మనం ఉచితంగా మొత్తం సిటీలో ఎక్కడైనా పెడుతూ ఉంటాము. ఎనీ టైం ఎవరికైనా సరే మన తరపున వచ్చిన వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎన్నో విశేషాలు అమ్మవారి గురించి ఆలయ ఈవో దగ్గర నుంచి పూజారుల వరకు అందరూ మనకి చక్కగా వివరించారు. ఇవి ఈనాటి ఈ ఆలయ అద్భుతమైన విషయాలు. మరో ఆలయం మరో అద్భుతమైన విషయాలతో మీ ముందుకు వస్తుంది. చూస్తూనే ఉండండి VST న్యూస్.